తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ఘన విజయం సాధించాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక విడుదలవుతున్న తొలి చిత్రం హరిహర వీరమల్లు అని, ఈ సినిమా ద్వారా ప్రజలకు పవన్ గొప్ప మెసేజ్ ఇవ్వనున్నారని అన్నారు. ఈ సినిమా సక్సెస్ లో జనసేన శ్రేణులు, మెగా ఫ్యాన్స్ భాగస్వాములు కావాలని కోరారు. పవన్ రాజకీయాల్లోకి వచ్చి సినిమాలు తగ్గించుకున్నప్పటికీ ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పారు. श्री हनुमान देवता करुणा कटाक्ष यथाशक्ति क्षमापण प्रार्थना शुरू చెప్పరా महादेव ओम महः ओम जनः ओम दवः ओम सत्यं गच्छामिचर्वरे एन्यं भवदेवस्य जय श्री राम जय श्री राम जय श्री राम कल्याण बाबू 24వ తారీఖు రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విడుదలవుతున్న మొట్టమొదటి సినిమా హరిహర వీరమల్లు. అది సూపర్ డూపర్ హిట్ కావాలి అని పవన్ కళ్యాణ్ గారికి ఆయుధ ఆరోగ్యాలు, మనోనిబ్బరం, పూర్ణాయుష్యు ఆ భగవంతుడు ప్రసాదించే సినిమాని దిగ్విజయవంతంగా నడిపించాలని పుల్లలు ఆంజనేయ స్వామి టెంపుల్లో సపవరంలో పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. సినిమా రిలీజ్ అనేది కొత్త కాకపోయినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమా రెండు కారణాలు. ఒకటి, ఉప ముఖ్యమంత్రిగా రిలీజ్ అవుతున్న మొట్టమొదటి సినిమా అయితే, రెండు, ఒక వీరుడు, ధీరుడు, సూర్యుడు పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. ఒక మహానుభావుడి జీవిత చరిత్రని తీసుకుని ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి మేలు జరిగే విధంగా సినిమా ద్వారా ఆయన ఏమిటో ఆయన ఆవిష్కరించుకునే విధంగా తీసిన సినిమా. నిజంగా సినిమా గురించి ఏంటంటే రోమాలు నిక్కపరుచుకునే వాళ్ళు గొడవపాటుగా సినిమా వచ్చింది అని చెప్పి మాకు తెలిసింది. ఏదో సినిమాగా కాదా లాభార్జన కోసం కాకుండా ఈ రాష్ట్రానికి మేలు జరిగే విధంగా ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా తీస్తున్న సినిమా కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సినిమా చూసి ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన తాలూకా కమిట్మెంట్ ఏంటి, ఆయన ఎంతో భవిష్యత్తు ఉన్న సినీ ఫీల్డ్ కూడా వదిలేసి రాజకీయాల్లోకి అణగారిన వర్గాల కోసం, అట్టడుగు వర్గాల కోసం, పేద ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని మనం ఏ విధంగా గౌరవించుకోవాలి, ఏ విధంగా వ్యక్తికి బాసటగా అండగా నిలవాలి అనేది తెలియజేసే విధంగా మేము కార్యక్రమాలు తీసుకున్నాం. పవన్ కళ్యాణ్ గారి విజయాలు కొత్త కాదు, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కొత్త కాదు. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే అత్యధిక పారితోషికలు తీసుకుని అత్యధికంగా ప్రజాదరణ ఉన్న సినీ హీరో ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ప్రజా జీవితంలోకి వచ్చి మరి సంపాదన ఏంటంటే ఆయనకి ఇంకా సినిమాల్లో హీరోగా నటించడానికి 25 సంవత్సరాలు వయసు అయినప్పటికీ కూడా కేవలం ఈ రాష్ట్రాన్ని నన్ను ఆదరించిన ప్రజల్ని నేను కూడా ఏదో చేయాలన్న తపనతో రాజకీయాల్లోకి వచ్చి సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎన్ని మహాకార్యాలు చేశారో మీ అందరికీ తెలుసు. స్వీట్స్ కానీ పంచుతూ ముందు కాలుస్తూ అందరికీ స్వాగతం పలికే విధంగా థియేటర్ దగ్గర 24వ తారీఖు కార్యక్రమాలు చేస్తాం. ఎందుకంటే ఇది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమంగా, అవేర్నెస్ తెచ్చే కార్యక్రమంగా, త్యాగాలకి బలహీన వర్గాల తరఫున ఫైట్ చేసే ఒక నాయకుడు చరిత్రని తెరకెక్కించిన సినిమా కాబట్టి అందరూ ఆదరించడం కోరుతూ పవన్ కళ్యాణ్ గారికి అపూర్వ ఘన విజయాన్ని సాధించాలి అని చెప్పి ఆ భగవంతుడు
ఉత్తరాంధ్రలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి నిత్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవరులతో మండపంలో అధిష్టింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచారాత్రగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన పుణ్యహ వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తోతాపురి మామిడి రైతులను ఆదుకోవడానికి 260 కోట్లు విడుదల. రాష్ట్ర చరిత్రలో ఇది చారిత్రాత్మక నిర్ణయమన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. వైసీపీ ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ కేవలం చంద్రబాబు అలిన కట్టుకథ మాత్రమే. నిప్పులు చెరిగిన వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.